హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎక్కడా 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 అని అందరూ పవన్ కళ్యాణ్ని వెతుకుతూనే ఉన్నారు. ఎందుకంటే సార్ ఈ మధ్య అసలు కనిపించట్లేదు. ఏంటో ఎక్కడికైనా పారిపోయాడా, ఈ టెన్షన్లు తట్టుకోలేక, ప్రజలు అడిగే ప్రశ్నలు తట్టుకోలేక అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వాహనం పేరేంటి? వారాహి కదా. వారాహి మాతకి ఆయన అత్యంత లాయల్టీ భక్తుడుగా చెప్పుకుంటా ఉంటారు. పైగా మనందరికి తెలిసిన సనాతని. ఆయన ఎక్కడున్నాడు, ఏమైపోయాడు? ఎందుకంటే మొన్న టీడీపీ నాయకులు ఒక వారాహి మందిరాన్ని కూల్చేశారు. అక్కడ విగ్రహాలని ఆయన తీసుకెళ్లి పక్కనే ఉన్న కోనేరులో పడేశారు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయనకి వారాహి మాత అంటే ఎంతో ఇష్టం కాబట్టి వారాహి వాహనం పేరు కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడతారేమో అందరూ చూసారు. ఎవరు మాట్లాడలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు. అండ్ ఇంకా అంతకన్నా ముందుకు వస్తే ఈరోజు నాగాలమ్మ గుడిని ధ్వంసం చేసిన టీడీపీ నాయకులకి దేహశుద్ధి చేశారు లోకల్ ప్రజలు. అసలు నాగాలమ్మ గుడిని ధ్వంసం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి భూమిని కాచేసే ప్రయత్నం. ఇన్ని జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా 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 అని అడుగుతూ ఉంటే సార్ మాత్రం అద్భుతంగా ఆయన పనిలో ఆయన ఉన్నారు. స్కూళ్ళు ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకి అడ్మిషన్ చూసుకోవాలి కదా. అందుకే సార్ అంట ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళారు. ఎందుకు? అడ్మిషన్ కోసం. సార్ నాకు అర్థం కాదు, గతంలో మీరే కదా తెలుగు తెగులు పట్టిపోతుంది ఇంగ్లీష్ మీడియం వల్ల అని మాట్లాడిన మహానుభావులు మీరే కదా. మరి మీ పిల్లల్ని తెలుగు మీడియం చేర్చకుండా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు? ISH లో చెప్పండి సార్. పిఠాపురంలో ఇల్లు తీసుకొని నేను ఇక్కడే ఉంటా, నేను మీ వాడిని, మీతోనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, మీకోసమే ఉంటా అని చెప్పి ఆ ఇల్లు వదిలేశారు. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్కి తీసుకెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారంట కదా. ఏంటి విషయం? ఎందుకంటే ఏం లేదు, ఒక ఫోటో వచ్చింది, మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్తాం మీ పిల్లల అడ్మిషన్ కోసం అంటే తెలుగు తెగులు బట్టి సంకనాగిపోతుంది అని మాట్లాడిన మీరే పాప మీ పిల్లలందరినీ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఎందుకు వేస్తున్నారు సార్? ప్రజలకు సమాధానం చెప్పండి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో ఫీజులు కనుక మీరు చూసినట్లయితే ఫీజులు ఎగిరిపోతాయి. మీకు $10,000 ఎందుకు? అడ్మిషన్ కోసం. అంటే అంత దగ్గర 8,60,000. ఇంకా అది కాకుండా ఇంకా చాలా 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 ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిపితే సంవత్సరానికి దగ్గర 20 లక్షలు ఒక స్టూడెంట్ మీద ఖర్చు అవుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, పిఠాపురంలో తెలుగు మీడియం స్కూల్స్ లేవా? మీరు పిఠాపురం ప్రతినిధి కాబట్టి, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని తీసుకెళ్లి పిఠాపురంలో ఉన్నటువంటి ఒక తెలుగు మీడియం స్కూల్లో ఎందుకు జాయిన్ చెయ్యరు? మీ పిల్లలేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పూర్తి స్థాయి ఇంగ్లీషు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా చేయాలంటే వేరే కంట్రీస్ వెళ్ళి చదువుకోవడానికి అనువైనటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో జాయిన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదలు మాత్రం అసలు అటువంటి వాటిలో జాయిన్ అవ్వకూడదు, ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసేస్తారు. ఇదేం బతుకు సార్? నిజంగా నీకేం లాభం ఉంది, వాళ్ళకి ఏం సన్నగా ఉంది? నువ్వేం పీకావు, వాళ్ళేం పీకలేదు. నువ్వు చచ్చినా 6 అడుగులు గొంతే, వాళ్ళు చచ్చినా 6 అడుగులు గొంతే కదా. నువ్వేదో అనుకోవచ్చు నేను పెద్ద హీరోనని, సినిమాని రిలీజ్ చేసుకోలేకపోయావు కదా పెద్ద హీరో అయినా కూడా. కనీసం సొంతగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినటువంటి సామాన్యుడివే కదా. మరి సామాన్య ప్రజలకు అందాల్సిన ఇంగ్లీష్ మీడియాన్ని స్కూల్స్ లోంచి తీసేయమని చెప్పి ఇప్పుడు మీ పిల్లల్ని పూర్తి స్థాయి ఇంగ్లీష్ మీడియం ఉన్న స్కూల్స్ లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు? అది కూడా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ నేర్పించే స్కూళ్ళలో. మళ్ళీ వీళ్ళకి లాంగ్వేజెస్ ఆప్షన్ ఉంటుందండి. ఫ్రెంచో, జర్మనో, ఇటాలియనో ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలుగుతారు. మన పేద ప్రజల పిల్లలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే అదే గ్రామంలోనే దాటి వెళ్తే బ్రతకలేరు. ఎందుకంటే హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, మన మొహాలకి ఏమీ రానివ్వరు కూడా. సో ఇటువంటి రాజకీయ నాయకుల్ని నిజంగా పవన్ కళ్యాణ్ని ఓసరవెల్లి అంటారు, కానీ అది కూడా సిగ్గుతో తలదించుకుంటారు అబ్బాయి గురించి తెలిస్తే. ఇంత దారుణంగా పిల్లల జీవితాలు నాశనం చేసి వాళ్ళ పిల్లలకు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నాడు. సిగ్గుండాల బతుక్కి. చెప్పినప్పుడు ఆచరించాలయ్యా పవన్ కళ్యాణ్, చెప్పినప్పుడు ఆచరించాలి. లిస్ట్ తీ, నీ పిల్లలు మొత్తం ఏ స్కూల్లో చదువుతున్నారు లిస్ట్ తీవయ్యా.
పేదల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దు, నీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలా? సిగ్గులేని బతుకంటారు సార్ దీన్ని. ఆలోచించుకోండి ఒకసారి. మరీ అందరితో ఊహించుకోకండి, బాగోదు. హీరోగా ఒక వెలిగారు, ఇప్పుడు అది కూడా పోయింది. రాజకీయంగా పలుకుబడి కూడా పోయింది. మన కేకే సర్వే చెప్పారు, మీ వాళ్ళని ఎక్కడ పట్టిన కుక్క కొట్టు టీడీపీ వాళ్ళే కొడుతున్నారు అనుకుంటే ప్రజలు కూడా ఊతున్నారంట. క్రెడిబిలిటీ 0%కి వచ్చిందంట. నమ్మకం లేదు మీ పైన ప్రజలకి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సన్నింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.